హాయ్ అండి, నమస్తే. నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్. ఈరోజు మన ఛానల్లో కిచెన్ సెల్ఫ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. స్మాల్ కిచెన్ అయినా లేకపోతే పెద్ద కిచెన్ అయినా ఏదైనా ఈ విధంగా కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా సర్దుకున్నట్లయితే మైండ్కి చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి. అండ్ మనకి ఈజీగా కూడా తీసుకునేదానికి బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు నేనైతే మా కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేశాననేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నానండి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి మెరూన్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్తో కబోర్డ్స్ అయితే చేయించుకున్నానండి. అదే థీమ్కి సంబంధించి ఇక్కడ నేను కంటైనర్స్ అయితే తీసుకున్నాను. లుక్ వైజ్గా చాలా బాగుంటుందని. సో మీరు ఇప్పుడు వన్ బై వన్ చూసేయండి. ఇప్పుడు స్టార్టింగ్ కబోర్డ్ ఓపెన్ చేసేద్దాము. పైన మొత్తం వచ్చేసి ఇక్కడ స్టీల్ బాక్సెస్ని అరేంజ్ చేసేసాను. లాస్ట్ వరకు కూడా ఇదిగోండి స్టీల్ బాక్సెస్ అనమాట. మధ్యలో కబోర్డ్ ఇవ్వడం వల్ల మీకు ఫుల్గా కనపడటం లేదు. సో ఇవన్నీ స్టీల్ బాక్సెస్ అండి. ఈ విధంగా ఫస్ట్ ర్యాక్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ ర్యాక్ చూసేద్దాము. మా కబోర్డ్స్ వచ్చేసి మెరూన్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కదా. సో దానికి తగ్గట్టే ఇక్కడ నేను ఇవి కంటైనర్స్ కూడా అవే తీసుకున్నాను అనమాట. సో కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్స్ తీసుకున్నాను. ఇందులో అంతా గ్రాసరీస్ని ఈ విధంగా పెట్టేసుకున్నానండి. ఇవి వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. తీసుకొని కూడా ఒక 3 years 4 years అవుతుంది. 3 years అయింది. ఇది 4th year అనుకుంటాను తీసుకొని. బాగున్నాయండి కంటైనర్స్. ఇప్పుడు థర్డ్ ర్యాక్లో సేమ్ అదే కలర్తో కాస్త డిఫరెంట్గా ఈ సైజులో నేను కంటైనర్స్ అయితే తీసుకున్నానండి. సేమ్ ఇవి కూడా అమెజాన్లోనే పర్చేస్ చేశాను. ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ షెల్ఫ్లో వచ్చేసి ఇట్లా పెట్టేసుకున్నానండి. బాస్మతి రైస్ వచ్చి ఇట్లా స్టోర్ చేసి పెట్టుకున్నాను. సేమ్ ఇంకా మెరూన్ కాబట్టి నేను అన్నీ ఈ విధంగానే మెరూన్ వైట్ కాంబినేషన్లోనే పెట్టడానికి లైక్ చేశాను. సో మీరు కూడా ఈ విధంగా పెట్టుకోండి. లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఒకవేళ కబోర్డ్స్ ఉంటే కనుక, కబోర్డ్స్ లేకపోతే మామూలుగా అయినా ఇది కంటైనర్స్ ఇలాంటి కలర్స్ ఏం తీసుకోక్కర్లేదు, నార్మల్గా పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు 4th ర్యాక్లో ఏముందో చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి అన్ని లంచ్ బాక్సెస్ పెట్టేశానండి. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా సైడ్కి పెట్టేశాను అనమాట. తర్వాత కింద ర్యాక్లో గ్రాసరీస్ అన్నిటినీ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. మనకి చూడంగానే ఏమేమి ఉన్నాయని తెలిసిపోతుంది అనమాట. అందుకని ఈ విధంగా ఎంతవరకు అంతవరకు బాక్సెస్లో యాడ్ చేసి మిగిలినవన్నీ ట్యాగ్ చేసి ఇక్కడ పెట్టేశాను అనమాట. సో ఓవరాల్గా అయితే ఇదండి. కొంచెం లాంగ్ నుంచి చూపిస్తాను. ఒకసారి పైనుంచి ఒకసారి కింద దాకా ర్యాక్స్ ఎలా ఉన్నాయి అనేది చూసేయండి. ఇప్పటిదాకా రైట్ సైడ్ ఉన్న షెల్ఫ్స్ చూసేశారు కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న షెల్ఫ్స్ చూసేయండి. చాలా సింపుల్గా నీట్గా పెట్టేసుకున్నాను. పైన వచ్చేసి అన్ని క్రాకరీకి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకున్నానండి. కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు నేను డైనింగ్ దాకా వెళ్ళి ఆ క్రాకరీ తీసుకొచ్చేదానికంటే నాకు దగ్గరగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడైతే అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ సెకండ్ ర్యాక్లో వచ్చేసి చిన్న చిన్న ప్లేట్స్ అన్నిటిని ఈ విధంగా స్టాండ్లో అరేంజ్ చేసుకున్నానండి. ఈ స్టాండ్ కూడా అమెజాన్లో తీసుకున్నాను. తర్వాత ఇక్కడ అన్ని గ్లాస్ బౌల్స్, గ్లాస్ జార్స్ అన్నీ ఇక్కడ సెట్ చేసేసుకున్నాను. తర్వాత థర్డ్ ర్యాక్లో వచ్చేసి ఇక్కడ రైస్ ఇందులో స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఈ డ్రమ్లో. తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి వచ్చేసి ఈ విధంగా స్టాండ్లోకి పెట్టేశానమాట. గాలాడుతూ ఉండాలి కాబట్టి ఇలా అరేంజ్ చేసుకున్నాను. తర్వాత ఒక జాడి, క్లే పాట్ అన్నీ ఇట్లా సెట్ చేసుకున్నాను. కింద ర్యాక్లో వచ్చేసి ప్యాన్స్ అండి, కుకింగ్ ప్యాన్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. కుక్కర్, తర్వాత అల్యూమినియం పెద్ద సైజ్ గిన్నెలన్నీ అక్కడ పెట్టేశాను. అండ్ 4th ర్యాక్లో వచ్చేసి బేకింగ్కి సంబంధించినవి అనమాట. ఇవన్నీ ఎలక్ట్రిక్ బీటర్, సేవర్, కటర్స్ అండ్ బేకింగ్ పేపర్, అల్యూమినియం పేపర్ ఇవన్నీ, తర్వాత బ్యాక్గ్రౌండ్ షీట్స్ అన్నీ కింద ర్యాక్లో పెట్టేశాను అనమాట. సో అదంతా నేను సపరేట్ వీడియో చేస్తానండి, ఏమేమి ఉన్నాయి బేకింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ అనేది. తర్వాత ఈ షెల్ఫ్ అయితే క్లోజ్ చేసేద్దాం. అండ్ సైడ్ కూడా సేమే ఎడ్జెస్కి ఇట్లా మళ్ళీ ఒక షెల్ఫ్ లాగా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా అయితే ఈ కబోర్డ్, లెఫ్ట్ కబోర్డ్ కూడా ఇంతే అండి.
ఇవన్నీ కుకింగ్ సంబంధించినవే ఐటమ్స్ అన్నీ. సో అవన్నీ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను లెఫ్ట్ సైడ్ షెల్ఫ్స్ అంతా. సో చూసారు కదా, ఒకసారి పైనుంచి కింద దాకా షెల్ఫ్స్ చూసేసేయండి. సో ఈ పైన మొత్తము నాకు ఏమైతే అవసరం లేదో ఆ గిన్నెలన్నీ పైన పెట్టేశాను. అన్ని గిన్నెలు యూజ్ చేస్తే ఎక్కువగా అనిపిస్తుంది, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. మనకి ఎంత అవసరమో అంతవరకు కింద ఉంచుకొని మిగిలినవన్నీ పైన పెట్టుకున్నామంటే ఈ విధంగా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ షెల్ఫ్స్లో వచ్చేసి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాలు, ఇవన్నీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేశానండి. కోకో పౌడర్స్ అవన్నీ. కింద వచ్చేసి స్పైసెస్ అన్నమాట, ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ షెల్ఫ్లో వచ్చేసి టీ పౌడర్, కాఫీ పౌడర్, బూస్ట్లు, ఇవన్నీ, పోపు డబ్బా, ఇవన్నీ ఇక్కడ పెట్టేశాను ఈ షెల్ఫ్లో. ఈ పైన వచ్చేసి స్పైసెస్ అన్నమాట, వడియాలు, స్పైసెస్ అన్నీ ఇట్లా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ ర్యాక్లో ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. కిచెన్ క్లీనింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. విమ్ లిక్విడ్స్ అని, ఇంకా పేస్ట్లు అని, సోప్స్ అని, స్క్రబ్స్ అని అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ కింద ఇక్కడ స్టాండ్లో వచ్చేసి మసాలా పౌడర్స్ అన్నిటినీ పెట్టుకున్నాను అనమాట. హనీ ఇంకా ఇందులో యాడ్ చేయాలి. సో ఈ స్టాండ్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇదిగోండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే నేను లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు గ్యాస్ అనేది ఇక్కడ ఆన్ చేసుకోవాలి. సో మాకు గ్యాస్ అనేది కింద ఫ్లోర్లో ఇచ్చేసి ఉంటారండి, పైకి పైప్ కనెక్షన్ అనమాట. ఆ గ్యాస్ పెట్టే ర్యాక్లో వచ్చేసి నేను అన్ని హనీ బాటిల్స్ ఇవన్నీ పెట్టేశాను. ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యాను. హనీ బాటిల్స్, ఇవన్నీ ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ అందులో పెట్టేసేసాను అనమాట. అండ్ ఈ ర్యాక్లో వచ్చేసి అల్యూమినియం గిన్నెలు ఇవన్నీ పెట్టేసుకున్నాను. అండ్ సైడ్ కబోర్డ్స్కి చూడండి, ఇవేంటంటే బొద్దింకలు రాకుండా ఒక లిక్విడ్ లాంటిది ఇస్తారు, దాన్ని ఇదంతా అప్లై చేసేసాను అనమాట. 3 years నుంచి నేను అది తొడపలేదు. ఇది ఉండడం వల్ల మనకి బొద్దింకలు రాకుండా సేఫ్గా ఉంది. అండ్ నెక్స్ట్ చూపిస్తాను ర్యాక్స్. ఇవన్నీ స్పూన్స్, తర్వాత కటర్స్, ఇవన్నీ ఇక్కడ ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ సెకండ్ ర్యాక్లో వచ్చేసి ఇలా ప్యాన్స్ పెట్టేసుకున్నాను. ఈ పక్కనన్నీ గ్లాసులు అండి. ఇది మాత్రం ఫుల్ అయిపోతుంది, కాకపోతే ఏంటంటే అన్నీ బయట తోమడానికి వేసున్నాను అనమాట, అందుకని ఇక్కడ తక్కువ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ స్టీల్వి వాడనివ్వండి, ఇవన్నీ స్టీల్ కంటైనర్స్ అన్నీ అందులో పెట్టేసుకున్నాను. తర్వాత ఇవి యూజ్ చేసేవి. అండ్ ఇక్కడ ప్లేట్స్ పెట్టేశాను. ఇక్కడ ఇంకా ఫుల్ అయిపోతాయండి, ప్లేట్స్ అన్నీ కడగడానికి వేశాను. తర్వాత ఇక్కడ వాల్కి వచ్చేసి ఇట్లా చిన్న డెకరేటివ్ ఐటెం పెట్టాను అనమాట, అవర్ కిచెన్ రూల్స్ అని. ఇది కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి. లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఓవరాల్గా నా కిచెన్ అయితే ఇది. సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా క్రాకరీ యూనిట్ షెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయి, కబోర్డ్స్. అవి కూడా నెక్స్ట్ వీడియోలోనూ తర్వాత కుదిరినప్పుడు చేస్తాను. మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.